హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. పెద్దాపురంలో ఒక పొలానికైతే వచ్చామండి. ఆల్రెడీ మనం సీతాఫలం గురించి, దొండపాదు గురించి, మల్లె తోట కోసం చాలా వీడియోస్ అయితే నేను చేశాను. మీరు ఇంకా చూడకపోతే గనక ఆ వీడియోస్ అయితే ఒకసారి చూసేయండి. మన ఛానల్‌లో ఉన్నాయి. ఈ రోజైతే మనం సపోటా తోటకైతే వచ్చేసాము. మీరు మీరు ఆల్రెడీ తెలిసిన రైతే మన వెంకన్న గారు. నమస్తే అండి వెంకన్న గారు. నమస్తే అండి. ఇక్కడైతే మన సపోటా సాగు చేసుకుంటున్నారు చాలా రోజుల నుంచి. మార్కెటింగ్ అయితే ఇక్కడే చాలా మంది వచ్చి తీసుకుంటున్నారని చెప్పారు. సపోటాలో ఎలాంటి తెగుళ్ళు ఉంటాయి, ఎలాంటి పురుగులు ఉంటాయి, ఎరువులు ఏమాత్రం వేసుకోవాలి, ఇదంతా ఒకసారి ప్రాసెస్ అంతా వెంకన్న గారిని అడిగి తెలుసుకుందామండి. వెంకన్న గారు నమస్తే. నమస్తే అండి. ఎరువులంటే అండి ఇది వర్షాలు పడే ముందు 6వ నెల 7వ నెలలో మనం దుక్కు దున్నేసుకోవాలి. ఓకే అండి. దుక్కు దున్నేసుకునండి మనం తుప్పలు గట్ట ఏమీ లేకుండా చేసుకుని అప్పుడు పిండి పెంట వేసుకోవాలండి. అదే ఓకే. ఎరువులు వేసుకోవాలండి. ఓకే. ఎరువులు వేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ పెట్టేసుకోవాలండి. ఓకే అండి. వాటర్ పెట్టేసుకుని అప్పుడు చిగురు వస్తుంది. ఒక నెల పోయిన తర్వాత మళ్ళీ చిగురు వస్తాయి. అప్పుడు మందులు కొట్టుకోవాలన్నమాట. తెగులు పడుతుంది, ముడత పురుగు పడుతుంది. ఇటువంటి ముడత పురుగు బట్టి దానికి ఈ ఉంటాయండి మందులు, వేరే రకాలు ఉంటాయి. దాన్ని పిచికారీ చేస్తే అది కంట్రోల్ అవుతుంది. ఓకే అండి. అప్పటి నుంచి మనకి పూత వచ్చి పిండి నిలబడుతుంది. పిండి ఓకే. నిలబడిన తర్వాత 2-3 నెలలు పడుతుంది అది మన కాయ తయారయ్యేటప్పటికి. ఇప్పుడు ఈ సీజన్ లోనే తయారవుతుంది అనమాట. అప్పుడు నుండి ట్రై చేస్తే ఇప్పుడు సీజన్ కి వస్తుంది అనమాట. ఓకే అండి. కొత్త మాస లోపల వస్తుంది. ఓకే అండి. కొత్త మాస లోపల వస్తే మనకి దిగుబడి బాగా వస్తుంది. మార్కెటింగ్ కూడా బాగుంటుంది. లేట్ అవి కోల్ది ఇంకా మార్కెటింగ్ ఉండదండి. ఓకే. ఇంకా 7 నెలల గట్ట వచ్చిందంటే ఇంకా మార్కెటింగ్ ఉండదమ్మా. అది ఓకే అండి. ముందుగానే కాయపించుకోవాలి. ఇవి ముందుగానే కాయాలండి. ప్రకృతి ప్రకారంగానే అవి కాస్తాయండి కొంచెం. ఓకే అండి. ఇప్పుడు రకాలు ఉంటాయి కదండి సపోటాలో. ఇప్పుడు మనది ఏ రకం అండి? మనది పాల సపోటా అనేది. పాల సపోటా. పాల సపోటా అండి. ఓకే. అసలు ఎన్ని రకాలు ఉంటాయండి సపోటాలో? కాలాపత్తి ఉంటది, పాల సపోటా ఉంటది, ఇంకోటి గేదె సపోటా అంటారు, అది ఉంటదండి. 4 రకాల ఉంటాయండి. ఓకే అండి. దాంట్లో ఇప్పుడైతే 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు. గేదె సపోటా ఒకటి ఉంది, పాల సపోటా ఒకటి ఉంది, ఈ కాలాపత్తి ఒకటి ఉందండి. 3 రకాలు ఉన్నాయి. బాగా ఫేమస్ ఏంటంటే పాల సపోటా అండి. ఓకే అండి. పాల సపోటే బాగా తింటారు, బాగా వెళ్తుంది మార్కెటింగ్ కూడా. అదే ఓకే. ఎన్ని ఎకరాలు వేసారండి ఇది సపోటా? 2 ఎకరాలు వేసామండి. 2 ఎకరాలకి 100 చెట్లు పడినాయి అనమాట. ఎకరానికి 50 చెట్లు చెప్పండి. ఓకే అండి. గారు ఎరువుల యాజమాన్యం కోసం చెప్పండి. ఎంత వేస్తారు? ఎరువులు అంటే చెట్టుకి కేజీన్నర చొప్పున వేస్తామండి ఎరువులు. పెంట అయితే 2 గిన్నెలు వేస్తామండి. ఒక 50 కేజీల వరకు వేస్తాం పెంట అయితే. ఓకే అండి. అంటే యూరియా కాకుండా ఓన్లీ పెంట అండి. యూరియా పటాసు కలిపి ఇంకోటి పాస్పోర్ట్ పిండి మొత్తం 3 రకాలు కలిపి వేస్తాం. సూపర్, పటాసు, యూరియా కలిపి చెట్టుకి 2 కేజీలు చొప్పున వేస్తాం. ఓకే అండి. హార్వెస్టింగ్ ఏ నెలలో వస్తుందండి మనకి? అంటే ఇప్పుడు కటింగ్ కొయ్యడం 3 నెలల కాడ నుంచి లెక్కేసుకోవాలన్నమాట. 3 నెలల నుంచి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి స్టార్ట్ అవుతుందండి కాయలకు తెగటం. ఓకే. మన చెట్టు పరంగా చూసుకుంటే చెట్టుకి ఎంత వస్తుందండి దిగుబడి? చెట్టు ఒక సంవత్సరం కాసింది అనుకోండి 100 కేజీలు 120 కేజీలు కాస్తుందండి. ఓకే అండి. చెట్టు ఒక్కొక్క చెట్టుని బుల్లుగా కాస్తుంది. లేదంటే ఒక 80 కేజీలు అలా కాస్తుంది ఒక్కొక్క చెట్టు. మినిమం ఇంకా 80 కేజీలు. 80 కేజీలు మాక్సిమం 120 దాకా కూడా కాస్తుంది. అంటే చెట్టు సైజుని బట్టి కాస్తాం కదా. ఓకే. కాస్ట్ అండి ఎంత? కాస్ట్ అంటే 7 కాపులు తక్కువ మూలని ఈ సంవత్సరం బత్తా 1400 చేసి ఇస్తున్నాం అనమాట అండి. ఇక్కడ మనం కోసి ఒక బస్తా, ఆ బస్తా ఒక 60 కేజీలు అలా వస్తుంది. 60 కేజీలు మనం 1400, 1200, 1300 అలాగా మార్కెటింగ్ బట్టి ఇస్తాం అనమాట. అలా ఉంటుంది. కాసిందంటే దిగుబడి బాగానే ఉంటుందండి. కాయకపోతే ఒక సంవత్సరం కాయవం గారు. ఈ సంవత్సరం కాపు తక్కువ అండి. ఏటా మీద ఈ సంవత్సరం తక్కువ అండి. ఇప్పుడు ముగ్గిస్తారా లేకపోతే డైరెక్ట్ గా ఇలాగే? అంటే మనం ఏం చేస్తామంటే తయారైన కాయకు వస్తామమ్మా. కోసిన మూలన దాన్ని మొగ్గు పెట్టి పని ఉండదు, రంగు వేయవలసిన పని ఉండదు. అదే అలా పక్కన పెట్టేసుకుంటే 2 రోజుల మొత్తం ముగ్గిపోతాయి అనమాట అండి. అందువల్లే మనకి ఇక్కడ బ్రాహ్మణ్స్గా పట్టుకెళ్తారు. రంగు వేయం కాబట్టి మందులు ఏది కలపమండి. చూసారు కదండి సపోటా ఒక యాజమాన్యం, అలాగే దిగుబడి ఎలా వస్తుంది, మార్కెటింగ్ అంతా కూడా మీకు చెప్పాను నేను. ఈ వెరైటీ అయితే బాగా ఫేమస్ అని చెప్తున్నారు వెంకన్న గారు. ఇది చాలా పద్ధతిగా పెంచుతున్నారండి. ఎలాంటి పిండి అలాగే మందులు ఏం వేయకుండా అవే చాలా న్యాచురల్గా ముగ్గు పెడుతున్నారండి. ఎలాంటి మందులు వేయకుండా అవి బాగా ఎదిగిన బాగా గ్రోత్ ఉన్న పండ్లు మాత్రమే కోస్తున్నారని చెప్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఇక్కడ నుంచి తీసుకోవాలనుకుంటే కనుక
కింద ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. వెంకన్న గారు ఎవరికైనా కూడా ఇక్కడ నుంచి సేల్స్కి ఇస్తున్నారు, మార్కెటింగ్ కూడా ఈ లోకల్ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పారు. మనకి ఇది 3rd మంత్ నుంచి అయితే మాత్రం హార్వెస్టింగ్ అవుతూ ఉంది వీటికి. ఒకసారి మీరు ఒక్కడి నుంచి తీసుకోవాలంటే కనుక నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.